నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే నిన్నక్కడ వాట్ ఈస్ స్టాటిక్ పవర్ అండ్ డైనమిక్ పవర్ అని అడిగితే నువ్వేం చెప్పాలి? రీల్‌ని ఎండ్ వరకు చూడు. జనరల్‌గా సీమాస్‌లో 2 టైప్స్ ఆఫ్ పవర్ కన్జంప్షన్స్ ఉంటాయి. ఒకటి డైనమిక్ పవర్, ఇంకొకటి స్టాటిక్ పవర్. నువ్వు గనక ఈ రెండిటి గురించి బాగా తెలుసుకుంటే ఇన్‌సైడ్ ఎ ప్రాసెసర్ ఆర్ చిప్‌లో అసలు పవర్ కన్జంప్షన్ ఎలా జరుగుతుంది అనేది నీకు బాగా అర్థమవుతది. ఫస్ట్ డైనమిక్ పవర్. అసలు డైనమిక్ పవర్ ఎలా జరుగుతుందంటే సర్క్యూట్ స్విచ్చింగ్ అవుతున్నప్పుడు అంటే 0 నుంచి 1కి 1 నుంచి 0కి మెయిన్‌గా ఎవ్రీ టైమ్ ట్రాన్సిస్టర్ అనేది స్విచ్చింగ్ అవుతూ ఉంటుంది. ఆల్సో ఇట్ కెన్ చార్జెస్ అండ్ డిశ్చార్జెస్ ఏ కెపాసిటర్. ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. క్లియర్గా చెప్పాలంటే మోర్ ఫ్రీక్వెన్సీ ఉంటే మోర్ పవర్, మోర్ వోల్టేజ్ ఉంటే హ్యూజ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొబైల్ ఫోన్ యూస్ చేస్తుంటే బ్యాటరీ తగ్గుతూ ఉంటుంది. అదే ఒకవేళ నువ్వు గేమ్స్ ఆడుతుంటే బ్యాటరీ ఇంకా ఫాస్ట్గా తగ్గుతుంది. సెకండ్ స్టాటిక్ పవర్. ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ మొబైల్ ఫోన్ని నువ్వు వాడకపోయినా అది ఐడియల్గా ఉన్నా కూడా అందులోని ట్రాన్సిస్టర్స్ కరెంట్ని లీకేజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలు ఎలా లీకేజ్ చేస్తుంది అని మిమ్మల్ని అడిగితే ఇప్పుడున్న ఈ మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ ట్రాన్సిస్టర్స్ ఎక్స్ట్రీమ్ స్మాల్గా ఉన్నాయి. మనం 7, 5, 3 నానోమీటర్ చిప్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో కంపెనీస్ వీటన్నిటిని రెడ్యూస్ చేయడానికి క్లాక్ గేటింగ్, పవర్ గేటింగ్, మల్టీ థ్రెషోల్డ్ సిమాస్ వీటిని యూజ్ చేస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా రీల్ని చూసారు కాబట్టి మీకు క్వశ్చన్. ప్రస్తుతానికి ఉన్న మోడ్రన్ నానో స్కేల్ సీమాస్లో ఎలాంటి లీకేజ్ కరెంటు స్టాటిక్ పవర్ని డామినేట్ చేస్తుంది? తెలిస్తే మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి మన పేజ్ని ఫాలో చేసుకోండి. నెక్స్ట్ రీల్లో మళ్ళీ కలుద్దాం.